ఐఎమ్ ఏ ఫ్రెండ్లీ మామ్. నేను నా పిల్లలకి ఏది చెప్పినా కానీ ఫ్రెండ్లీగా చెప్తా. పిల్లలు మంచిగా చెప్తే వినరు, రెండు గుద్దుతో వింటారు. ఐఎమ్ ఏ సీరియస్ మామ్. పిల్లలు పిల్లలు లేవండి. నేను మీకు ఇష్టమైన టిఫిన్ చేసిన. జానవి నీకు ఇష్టమైన దోశ చేసిన. దంచిక నీకు ఇష్టమైన ఇడ్లీ చేసిన. దంచికలే దంచిక. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్ దంచిక. జానవి నీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ చేసిన. జానవిలే ఏం చేసినావు మమ్మీ? దోశ చేసిన. జానవి వావ్, దోశనా? ఐ లైక్ ఇట్ మమ్మీ. నేను ఫాస్ట్ రెడీ అవుతా. నేను వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. తొందరగా రెడీ అయ్యి మంచిగా దోశ తిందరు ఇద్దరు. మీకు ఇష్టమైంది. ఓకే మమ్మీ. ఫాస్ట్గా రెడీ అండి. నీ పిల్లలు చల్లగుండా ఎంతసేపు అంటారో ఏమో. నడువుందే, ఈటీవీలో న్యూస్ స్టార్ట్ అయినాయి. 7:30 అవుతుంది. టైం లేవ్వరు 7:30 అవుతుంది. మమ్మీ కొంచెం పండుకుంటాము. నీ పోరికి నా లేవు. అప్పటి నుంచి రేపుతున్నా లేసలేమైంది. రాత్రి అంతా ఫోన్ చూసుకుంటా ఇప్పుడు అంటారు. 12 అయినా వండలేదు రాత్రి నిన్న. ఇలా కీట్లు చెప్తే అర్థం కాదు. ఎవరు లేస్తారా లేవరా? మీ ముడ్డిలు వాసన కొడతా. దంచుకా లే 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 దంచుకా లే జానులే నాడు. కొంచెం పండుకుంటాం మమ్మీ. లే లే లేవే లే లే. ఏం ఓవరాక్షన్ చేస్తున్నావా? దంచుకా నీకు కూడా ఓడా దెబ్బలు. లే లే పని నుంచి చూస్తున్నావు నాడు. అలా కడతా స్కూల్కి పోకపోతే నాడు నాడు. స్కూల్కి పోదంట, స్కూల్కి పోదు నాడు. ఏయ్ సప్పు రాగలే. ఇప్పుడు మళ్ళా నీ చంప వాళ్ళ కొడతా. లేవు ఓ రక్షణ చేస్తున్నావా? బ్రష్ చేసుకోబా. ఆటకాలు చేస్తుంది. స్కూల్కి పోమంటే ఏదాంచుకో బ్రష్ చేసుకోబా. 2 నిమిషాలలో బయటికి రావాలి చెప్తున్నా. లేకపోతే టిఫిన్ లేదు గిఫిన్ లేదు. దంచుకో గిరీలు బాగుంది. మనం చేద్దామా? చేద్దాం. మమ్మీతో చేద్దాం. మమ్మీ మంచి చేస్తుంది. సరేనా? ఎస్ చిల్డ్రన్. ఏంటిది? మమ్మీ నీకు మంచి రీల్ చూసిన. మమ్మీ దా మమ్మీ చేద్దాం. రీల్లా? ఓకే దా చేద్దాం. ఇగో ఈ రీల్ చూపి. దా చేద్దాం. ఇక్కడ పెట్టు. ఉట్టా చేతుల ఉంచాపిల్. అటో డజన్ ఇటో డజన్ గాజులు వేసుకుంటామా మెల్లగా మెల్లగా మెల్లగా. నువ్వు వాళ్ళ కొంగు మూడేసుందే ఆ సింగ బలాలే. కలిసున్నామే చేతుల జిరకాల బెల్లాలే. మమ్మీ చాలా బాగా చేసిన. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే చిల్డ్రన్స్. చేద్దామా? అది బాగుంది. మమ్మీతో మమ్మీ పడుతుంది. ఊకోవే. ఊకే భయపడతావా మమ్మీకి? నేను చేపిస్తా మమ్మీతో తెలుసా. నువ్వురా ఏం భయపడక నేను అడుగుతా. అగో ఇది మళ్ళా బాక్స్. దీనికి ఎన్నిసార్లు చెప్పాలే ఏమో. స్కూల్కి వెళ్ళి రాగానే టిఫిన్ బాక్స్ షింకులు వేయాలి అని. ఇది ఏడుంది మమ్మీ. మా మంచి రీల్స్ చేద్దామా? ఏంది రీలా? నేనా? ఇంతనా నా బుద్ధి ఉందా నీకు? టిఫిన్ బాక్స్ షింకులు వేయడానికి రాదు కానీ రీల్స్ చేస్తావా? మమ్మ నా కాదు మమ్మీ. మమ్మ దంచుక మమ్మీ. ఎవరిదైతే నువ్వే చేసే పటు. షింకులు వేయాలి కానీ రీల్స్ అంట. రీల్స్ దంచుక పో. షింకులు అయిపో. నీ బాక్స్ నేను ఎందుకు వేయాలిపోనా? నేను ఎందుకు వేయాలి? వేసుకోపో. పిల్లలు నేను మీకు ఇష్టమైన పులిహోర చేసిన. రండి తిందరు. బ్రేక్ఫాస్ట్ రెడీ. చీ మమ్మీ పులిహోర వేసినవేంది? నాకు మంచి పాస్తా కావాలి. ఎందుకు నీకు నచ్చదా? నచ్చదు మమ్మీ. నీకు? నాకు మ్యాగీ కావాలి మమ్మీ. మీకు పులిహోర నచ్చదా? నచ్చదు మమ్మీ.
అయితే ఓకే, నీకు ఇష్టమైన పాస్తా, నీకు ఇష్టమైన మ్యాగీ ఇప్పుడే చేసుకొని వస్తా. ఏయ్ ఎడుదురే, రండి పులిహోర వేసిన తిందురు. అబ్బా మమ్మీ తీసుకురా. ఎట్లా కనిపిస్తున్నా నేను మీకు? పని మనిషి లెక్క కనిపిస్తున్నానా? క్యాష్ అయితే లేవా మీకు? వచ్చి తీసుకొని ఏమైంది? ఇంతకేం చేసిన బ్రేక్ఫాస్ట్? ఇంకేం చేస్తా, మీ మొహాలకు ఇడ్లీ దోశలు చేస్తా. పులిహోర వేసిన తిందు రండి. వద్దు. ఏంది పులిహోర నచ్చదా మీకు? కష్టపడి నిమ్మకాయలు తిండి పోపేసి తెస్తే మీకు నచ్చదా పులిహోర? ఆగురు ఎట్లా తినరో నేను కూడా చూస్తా. అసలు నాటకాలు, కష్టపడి పులిహోర వేస్తే తినరంట వారు. నాడు రేపటి ఆను ఇట్లా తినో నువ్వు. ఆన్ ఆన్ ఏయ్ నువ్వటే. ఏయ్ పట్ ఆన్ ఆను. ఏయ్ పట్ పుట్. వద్దు మమ్మీ. తిను. వద్దు. నోరు తెరువన్నా. పటు పటు పటు. జల్దీ తిను. టైం స్కూల్ టైం అయితే ఉంటే తినడంట. తినడు. పటు. ఎట్లా తినరు? తినరంట. తినరు. ఇప్పుడు ఎట్లా తినరే? పిల్లలు ఏం చేస్తారు? చదువుకుంటున్నా మమ్మీ. మీరు ఇంకా హోంవర్క్స్ అయిపోలే మీవి? అయిపోలే మమ్మీ. ఫాస్ట్గా రాసుకోండి, నేను మీకు ఇష్టమైన డిన్నర్ చేస్తా. ఓకేనా? ఓకే మమ్మీ. కానీ అలా హోంవర్క్స్ ఎక్కువ ఇచ్చిరు మమ్మీ. మమ్మీ నాకు ఫుల్ హోంవర్క్ ఉంది మమ్మీ, నువ్వు చేసిస్తావా? ఓకే బేటా, ఎందుకు చేయని స్టడీ చేసిస్తా. ఇగో మమ్మీ ఇవి రాయి, బిట్స్ రాయి, నేను చెప్తా. సరే అయితే పెన్సిల్ పెన్సిలా? ఈ హోంవర్క్ రాయి, నేను ఇంకొక హోంవర్క్ రాసుకుంటా. రాసుకో. నీకు ఎప్పుడన్నా క్లాస్లో ఎక్కువ హోంవర్క్ ఇచ్చినప్పుడు నాకు చెప్పండి, సరేనా? నేను చేసిస్తా. థ్యాంక్ యూ మమ్మీ, యు ఆర్ మై ఫ్రెండ్లీ మామ్. నేను చూస్తున్నావా, నేను ఉంది కదా, తీసుకో. లేకపోతే వంకప్పో. నీకు ఎందుకు రాసుకోమంటే ఏందో కొట్టుకురు మీరు. అది చూడు మమ్మీ, దానికన్నా కామాక్స్ తీసుకుంటుంది. ఏయ్ ఎందుకు తీసుకుంటున్నావే దాన్ని నువ్వు? నేను రాసుకున్నా, నేను రాసుకున్నా. దగ్గరికి ఎందుకు వస్తున్నా? అయినా మీరు ఇంతసేపు హోంవర్క్ రాసుకోకుండా ఏం చేస్తురే? అది రాసిన కొద్ది అయిపోతలేదు మమ్మీ, నాకు కొంచెం రాసిస్తావా? ఎంత రాసినది అయిపోతూనే లేదు. నీకు లక్షలు ఫీజు కట్టి నేను నీకు రాసి పెట్టాలా? ఇంకెందుకే నువ్వు ఇంట్లో కోసం బాసందవు, నేను పోయి స్కూల్కి చదువుకొని వస్తా. రాసేయాలంటే రాసుకో. మా ఫ్రెండ్స్ వాళ్ళ మా అమ్మ అందరు రాసేసారు మమ్మీ, నువ్వు నాకు రాసి వచ్చు కదా. అలా కొడితే ఇంకోసారి నన్ను హోంవర్క్ రాయమన్నావు అనుకో, నేను నువ్వు రాసుకో. 5 నిమిషాలలో హోంవర్క్ అయిపోలేదు అనుకో, మీ ఇద్దరివి ఒంగబెట్టి గుద్దుతా. రాయండి దబ్బునా. బ్యాడ్ మామ్. మమ్మీ మాకు రిజల్ట్స్ వచ్చినాయి. అవునా? ఎంతకి? అయ్యో జాహ్నవి, ఏంటి జాహ్నవి ఎన్ని తక్కువ మార్క్స్ వచ్చినాయి? 25కి 12ఏనా? అయినా ఏం పర్వాలేదు జాహ్నవి, ఇంకోసారి బాగా చదువుకో. ఓకేనా? థ్యాంక్ యూ మమ్మీ. ఇగో దంచుక, నీకేం వచ్చినాయి? అయ్యో దంచుక, నీకు కూడా 25కి 15 వచ్చినాయా? సరే, నువ్వు కూడా ఇంకోసారి మంచిగా చదువుకో, సరేనా? సరే మమ్మీ. పోండి. మమ్మీ మాకు రిజల్ట్స్ వచ్చినాయి. తక్కువ మార్క్స్ రావాలే బిడ్డ, ఒంగబెట్టి గుద్దుతా చెప్తున్నా. ఏందే 25 మార్కులకి 12 వచ్చినాయి? చదువుతలే, స్కూల్కి ఏం చేస్తున్నావు? ఒకసారి బాసంలో అమ్ముతున్నావా? ఇంత తక్కువ మార్కులు ఎందుకు వచ్చినాయి? మమ్మీ నేను చదివినా మమ్మీ, టీచర్స్ అక్కడ వేయలే మమ్మీ మార్క్స్. అంటే ఇప్పుడు మధ్యలో టీచర్ తప్పు చేసింది, నువ్వు మంచిగా రాసినావు ఎగ్జామ్ కదా? అవును మమ్మీ, నేను ఎగ్జామ్ మంచిగానే రాసిన. ఎవరు చాలా పూలు పెడుతున్నాయి, నువ్వు లక్షల ఫీజు కడుతుంటే ఇంత తక్కువ మార్క్స్ తెచ్చుకున్నావా? దేనికున్నావు ఇంట్లో నువ్వు? ఏ దంచుకా కదా తెకడి.
అసలు మీ స్కూల్కి ఎందుకు పోతారే నాకు అర్థమైతలేదు కానీ ఎందుకు ఇంత తక్కువ మార్క్స్ వస్తున్నాయి మీకు మమ్మీ టీచర్ ఎట్లా వేసింది నువ్వు మమ్మల్ని తిడుతున్నావు టీచర్ అడగాల నేను స్కూల్కి వచ్చి రేపు అడుగు వస్తా వచ్చి మీ ప్రిన్సిపల్ మేడం అడుగుతా నేను ఈ సంగతి ఏం చెప్పు ఇంత తక్కువ మార్క్స్ ఎందుకు వచ్చినాయి చదువుతలే స్కూల్కి పోయి మరి ఎందుకు వచ్చినాయి ఇంత తక్కువ మార్క్స్ చెప్పు అంటే మీరు చదివిర్రు టీచర్ మధ్య ఇప్పుడు తప్పు చేసింది ఎందుకంటే చోల పూలు పెడతారు మీరు మమ్మీ నేను మంచి రాసి మంచి చదివినా మమ్మీ కానీ టీచర్ తప్పేసింది ఆపను ఇంకా సోది చెప్పకు నాడా ఇంకోసారి తక్కువ మార్క్స్ రావాలి చెప్తున్నా ఈసారి కొట్టుకున్నా నెక్స్ట్ టైం అయితే తోలు తీస్తా పండుకోండి జానవి టైం 10:30 అవుతుంది అబ్బా మమ్మీ కోసం చూస్తాం మమ్మీ ఓకే 10:30 వరకు చూడండి సరేనా ఓకే మమ్మీ సరే చూసుకోండి ఏదో జొక్కుది జానవి గంచిక పండుకోరా ఇద్దరు ఏందే ఫోన్ పట్టుకున్నావు పండుకోవా 10:30 అవుతుంది టైము మమ్మీ కొంచెం చూసుకుంటా మమ్మీ ఫోన్ ఇక్కడి ఫోన్ ఒక్క రోజు హాలిడే వస్తే ఫోన్లు పట్టుకొని చూస్తారు పడా కలమై ఏడు బాబు పొద్దున్న లేచాక దవడలు అలుగుతాయి ఫోన్లు పట్టుకొని కూర్చోరు ముద్దుగా